Happy Cricket won the toss and opted to bat first. Jahir strike. మొట్టమొదటి బాల్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. క్యాచ్. ఇట్స్ ఎ క్యాచ్. మొట్టమొదటి బాల్ షాట్కి ప్రయత్నించి అవుట్ అయిన జహీర్. రెండవ బాల్ స్ట్రైక్లో వినయ్. డాట్ బాల్. మూడవ బాల్ అద్భుతమైన క్యాచ్ కీపర్ ద్వారా. వీడియోలో రికార్డ్ అవ్వలేదు. సూపర్ క్యాచ్ బై నవీన్. కీపర్ నవీన్. చాలా చక్కటి క్యాచ్ అండి నవీన్ ద్వారా. 2 బాళ్ళు 2 వికెట్లు. వినయ్ అవుట్ అయ్యాడు. 3 బాళ్ళు 2 వికెట్లు. 1 బాల్ డాట్ అయింది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ జయకృష్ణ, సీనియర్ ఫ్లాష్ మ్యాన్. మరొక డాట్ బాల్. ఇతను కట్ షాట్ ఆడితే అద్భుతమైన బ్యాట్స్మెన్ అండి. ఇతను కట్ షాట్ ఆడితే ఇంక డిసైడే. ఆ లేట్ కట్లు ఆడతాడు, మామూలుగా ఉండదండి. ఓవర్ చివరి బంతి. మరొక డాట్ బాల్. ఓవర్ కంప్లీట్. మొదటి ఓవర్ బౌలర్ మహేష్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు. 4 పరుగులు 2 వికెట్లు. టార్గెట్ ఈ గ్రౌండ్లో మినిమం 160 ప్లస్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలరు. మీరు 120 140 కొట్టుకుని ఇంట్లో ఉండాలి. నేననేది మినిమం స్కోర్ అండి. స్ట్రైక్లో అమర్. చక్కటి బాల్. రూపేష్, బౌలర్ రూపేష్ అద్భుతమైన బౌలింగ్. మంచి ఆఫ్ సైడ్ లైన్ బాల్. రెండవ బంతి 1 పరుగు. స్ట్రైట్ టు ద ఫీల్డర్. లాంగ్ ఆన్. రూపేష్ మంచి బౌలింగ్ చేస్తున్నారు. స్ట్రైక్లో జయకృష్ణ. అద్భుతమైన బాల్. అసలు ఛాన్స్ లేదు. సూపర్ బౌలింగ్ రూపేష్ ద్వారా. చక్కటి బౌలింగ్, మంచి ఆఫ్ సైడ్ లైన్, ఎటువంటి విడ్త్ ఇవ్వకుండా బౌలింగ్ చేస్తున్నారు. నో ఎక్స్ట్రాస్. బౌలర్కి అంతరాయం. బ్యాట్స్మెన్ రెడీగా లేరు. మంచి సింగిల్ చూడాలి. గుడ్ సింగిల్. చక్కటి సింగిల్. ఫీల్డర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం రిస్కీ రన్ అనేది తీసుకున్నారు. ఈ ఓవర్ చివరి బంతి. స్ట్రైక్లో అమర్ రెడ్డి. షాట్. మంచి షాట్కి ప్రయత్నం. స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఓవర్ కంప్లీట్. 6 పరుగులు 2 వికెట్లు. 2 ఓవర్లు సమాప్తం. నెక్స్ట్ బౌలర్ మహేష్. చక్కటి డాట్ బాల్. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ డిఫెన్సివ్ ఆడాడు. టాస్ బాల్. మంచి ఫీల్డింగ్ రూపేష్ ద్వారా. మంచి ఫీల్డింగ్. నో రన్. ప్రెషర్లో బ్యాట్స్మెన్. మరొక లేట్ కట్. ఇదే అండి ఆయన స్పెషాలిటీ. ఏంటి అంటే లేట్ కట్ చాలా చక్కగా ఆడతారు జయకృష్ణ. షాట్. సూపర్ షాట్. పోలేదు.
మంచి ఫీల్డింగ్ ఓ బా చక్కటి ఫీల్డింగ్ ఫీల్డర్ ద్వారా. మరొక లేట్ కట్ ఫీల్డర్ డైరెక్ట్ ఫీల్డర్కి రన్కి ప్రయత్నం చేశారు కానీ తీయలేదు. అంతే. మరొక డాట్ బాల్. బ్యాట్స్మెన్ బ్యాట్ చేంజ్. ఓ మంచి ఫీల్డింగ్. కన్ఫ్యూజన్, బాల్ మిస్, కన్ఫ్యూజన్. రన్అట్కి ఖచ్చితంగా ఛాన్స్ ఉండేది కీపర్ కనుక బాల్ పట్టుంటే. కీపర్ బాల్ మిస్ అయింది. మంచి ఫీల్డింగ్. 3 ఓవర్లు 8 పరుగులు. తొందరగా వస్తే టైం పెంచుకోవచ్చు ఓవర్లో. మరొక అద్భుతమైన ఫీల్డింగ్. రికార్డ్ చేయడం మిస్ అయింది. కామెంటరీ చేస్తూ కెమెరాను మూవ్ చేయడం కొంచెం కష్టమైంది. అద్భుతమైన ఫీల్డింగ్ నిజంగా. అది మిస్ అయ్యింటే డిసైడ్ 4 అండి. ఆ బాల్ ఆగే ఆఫ్ సైడ్ అయితే అసలు ఆగే ప్రసక్తే ఉండదు ఈ గ్రౌండ్లో. మంచి షాట్కి ప్రయత్నం. సింగిల్ అయితే ఉంది. నో, పోలేదు. బ్యాట్స్మెన్స్ కంప్లీట్లీ ప్రెషర్లో ఉన్నారు. ఎందుకంటే ముందు పోయిన బ్యాట్స్మెన్స్ అద్భుతంగా ఆడారు. జస్ట్ ఫర్ కామెడీ అండి, సీరియస్గా కాదు. కేవలం 1 పరుగు. బౌలర్లు మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ 3 బాల్లో 2 వికెట్లు పడినందువల్ల బ్యాట్స్మెన్స్ మీద చాలా ప్రెషర్ ఉంది. చూడాలి. మరొక బాల్ చేతికి, ఫీల్డర్ చేతికి బాల్. ఈ ఓవర్ చివరి బంతి. చూద్దాం ఎన్ని పరుగులు సాధిస్తారో బ్యాటింగ్ టీం. మరొక చక్కటి బంతి రూపేష్ ద్వారా. ఇద్దరు బౌలర్స్ ఒకరికొకరు సహకరించుంటూ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. 4 ఓవర్లు 11 పరుగులు. కంప్లీట్ ప్రెషర్లో బ్యాటింగ్ టీం. కెప్టెన్ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు 16 ఓవర్ల మ్యాచ్ లాగా ఆడాలని. ఎందుకంటే 16 ఓవర్లు ఉన్నాయి కాబట్టి. మంచి షాట్. అది పోతుందా లేదో చూడాలి. నో, పోలేదు. ముందే బౌన్స్ అయింది. లేదు, ముందు బౌన్స్ అయిపోయింది. ముందు బాల్ పడి బౌన్స్ అయిపోయింది. తగిలిందా? 4 తగిలితే 4. ఏడ తగిలింది? తగలేదు. అదే నేను చెప్పేది. లేదు తగలేదనా, ముందు పడి తిరిగిపోయింది. అడా అప్స్ అండ్ డౌన్స్ ఇదిగుంది. గుంటలు ఉన్నాడా. లేట్ కట్. ఇప్పుడు ఉంది. అక్కడ ఎవరు లేరు. ఫీల్డరు మంచి ఫీల్డింగ్ చేశారు. బట్ త్రో, రన్అట్కి ప్రయత్నించి ఎక్స్ట్రా రన్ అనేది వచ్చింది. బౌలర్ మహేష్ చక్కటి సింగిల్. బౌలర్ మహేష్ తన 3వ ఓవర్ని కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా ఈరోజు బ్యాంక్ ఫ్రెండ్స్ అద్భుతమైన ఆట ప్రదర్శిస్తున్నారు. కొట్టండి, ఏం కాదు. ఏది అవి కూడా చేస్తా. వా సూపర్ ఫీల్డింగ్ రూపేష్ ద్వారా. చక్కటి ఫీల్డింగ్. షాట్ పైకి గాలిలో. క్యాచ్కి ప్రయత్నం లేదండి. క్యాచ్కి ప్రయత్నం. 2వ పరుగుకి ప్రయత్నం. 2 పరుగులు. మరొక పరుగు. మిస్ఫీల్డ్. 4. 6 రన్స్. 6 రన్స్ అంటే 6 కిందకి వస్తుందనా? గుడ్ షాట్.
ఓ, కొంచెం అవుట్ఫీల్డ్ ప్రాబ్లమేటిక్గా ఉంది వర్షాల వల్ల. కొంచెం అవుట్ఫీల్డ్ ఇబ్బందిగా ఉందండి. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ ఎల్పిఎల్ సీజన్కి అవుట్ఫీల్డ్ బాగా చేసుకోవాలి. ఓవర్ సమాప్తం. 21 స్కోర్ 21. 5 ఓవర్లు 21. నెక్స్ట్ బౌలర్ స్పెల్ కంటిన్యూ అవుతుంది. రూపేష్ 6వ ఓవర్ కంటిన్యూ చేస్తున్నారు. తన 3వ ఓవర్ అంటే స్పెల్ 6వ ఓవర్. నెక్స్ట్ రూపేష్. మంచి ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్. కంప్లీట్ ప్లేయర్లంతా మొత్తం ఆఫ్ సైడ్ రౌండ్ ఆఫ్ చేసేసారు. ఆఫ్ సైడ్ రౌండ్ ఆఫ్ చేసి మంచి ఆఫ్ సైడ్ లైన్ బౌలింగ్ అనేది చేస్తున్నాడు బ్యాట్స్మెన్ బౌలర్. మరొక బాల్ సింగిల్కి ప్రయత్నం, ఛాన్స్ ఉంది సింగిల్కి. బట్ బ్యాట్స్మెన్స్ రన్అట్ అవుతారన్న ఆలోచనతో ఆగిపోయారు. సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ ఇద్దరు, పరిగెత్తడం కష్టంగా ఉంది. ఓ చింటూ, ఇట్స్ క్యాచ్. ఇట్స్ ఏ క్యాచ్. జయాన్ అవుట్ అయ్యారు. బ్యాట్స్మెన్ షాహుల్ మంచి షాట్, చక్కటి ఫీల్డింగ్, మంచి ప్రయత్నం. 4, ఇట్స్ 4. ఫీల్డర్ మంచిగా ట్రై చేశారు కానీ బట్ కొన్ని సందర్భాల్లో బాల్ విన్ అవుతుంది. షాహుల్ సూపర్ షాట్. అవునా, పాయింట్ మీదుగా 4. గ్రేట్ షాట్. 2 బాల్ 2 4. షాహుల్ స్కోర్ని పెంచే ప్రయత్నం. చక్కటి బాల్, మంచి కమ్బ్యాక్ రూపేష్ ద్వారా. 6 ఓవర్లు 29. అన్న చెప్తే ఉంది తింటావనా. మంచి బౌలింగ్. బౌలర్ నేమ్ మరొక షాట్. 2కి ఛాన్స్ ఉంది. చక్కటి ఫీల్డింగ్. నేను కెమెరా తిప్పలేదు, క్షమించాలండి. మల్టీ టాస్కింగ్ చేయడం కష్టంగా ఉంది. ఒక పక్క బాల్ చూస్తూ కామెంటరీ చేస్తూ. స్కోర్ వేయట్లేదు ప్రస్తుతానికి. లేదు, సింగిల్ లేదు. స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఇందాక బాల్లో 2 పరుగులు వచ్చాయి. ఇక్కడ బౌలర్ నేమ్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. బాల్ మరొక క్యాచ్ నవీన్ ద్వారా. చక్కటి క్యాచ్. 4వ వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సతీష్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సతీష్. మరొక చక్కటి బంతి. బ్యాట్స్మెన్ రివర్స్ ట్రై చేశాడు. బౌలర్ డేవిడ్ చక్కటి ఓవర్ బౌల్ చేశారండి. స్కోరు 7 ఓవర్లకి 31 పరుగులు. 31. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు బ్యాంక్ ఫ్రెండ్స్. సాయి బౌలింగ్లోకి సాయి. చూడాలి ఈరోజు బ్యాంక్ ఫ్రెండ్స్ ఎంత స్కోర్ పెడతారో. షాహుల్ మొదటి బాల్ సింగిల్ రన్. బౌలర్ సాయి మొదటి బాల్ సింగిల్. స్లోవర్ బాల్. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. స్ట్రైక్లో షాహుల్. स्कोर कम है
చక్కటి బౌలింగ్ సాయి ద్వారా. డాట్ బాల్. రివర్స్ స్వీప్కి ప్రయత్నం. మరొక డాట్ బాల్. సింపుల్ ఫ్లిక్ అండి, చాలా చక్కటి ఫ్లిక్. మంచి ఫీల్డింగ్. 4 పోనీయకుండా ఆపారు. 2 పరుగులు లభించాయి. బ్యాట్స్మెన్ ద్వారా కూడా మంచి ఫ్లిక్ షాట్ లెగ్ సైడ్గా. మంచి షాట్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. వావ్, మంచి రన్నింగ్ అండి, చాలా చక్కటి రన్నింగ్. 2వ పరుగు కొంచెం రిస్కీ అయ్యేది యాక్చువల్గా అయితే, బట్ బ్యాట్స్మెన్స్ ముందుగానే 2కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. మంచి డబల్ అనేది తీసుకున్నారు. స్కోర్ ఆల్రెడీ తక్కువ ఉంది. 8 ఓవర్లు 37 పరుగులు, 11 బాళ్ళు తినేశారు. మరొక డాట్ బాల్. రివర్స్ స్వీప్. ఇట్స్ ఎ 4. రివర్స్ స్వీప్ సతీష్ ద్వారా 4 పరుగులు లభించాయి హ్యాపీ క్రికెట్కి. మరొక చక్కటి డాట్ బాల్. రివర్స్ స్వీప్, వైడ్ బాల్. తిరిగిన బాల్ అయినా వైడేనా. మరొక సింగిల్ కట్ షాట్. ఎడ్జ్ షాట్ చూడలేదు, క్యాచ్కి ప్రయత్నం. గుడ్ ట్రై, చాలా చక్కటి ట్రై. 3 పరుగులకి ఛాన్స్ ఉంది, అది బౌండరీ అయితే పోదు. 3 పరుగులు షాహుల్ ద్వారా హ్యాపీ క్రికెట్కి 3 పరుగులు. మా రివర్స్ స్వీప్ డాట్ బాల్. 9 ఓవర్లు 46 పరుగులు. 9 ఓవర్లు 46 పరుగులు. సుభాన్ భాయ్ ఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్ ఆఫ్ హ్యాపీ క్రికెట్. 6 వికెట్స్ ఇన్ లాస్ట్ 5 innings. మంచి షాట్కి ప్రయత్నం, మంచి బౌలింగ్ సాయి ద్వారా కూడా. చక్కటి బాల్ సాయి ద్వారా. స్లోవర్ బాల్ సాయి నుంచి. మరొక డాట్ బాల్. ఆఫ్ సైడ్ పాయింట్ మీదుగా కట్ షాట్. ఇది 4 వెళ్ళిపోయే ఛాన్స్. ఇట్స్ 4 రన్స్. షాహుల్కి 4 runs. మరొక రివర్స్ స్వీప్ షాట్ షాహుల్ ద్వారా. డాట్ బాల్.
పట్ట మంచి షార్ట్ ఫీల్డర్, క్యాచ్ డ్రాప్ బాగానే రికార్డ్ అయింది. ఒక్క పరుగు మాత్రమే, క్యాచ్ డ్రాప్. సింగిల్ రన్, ఓవర్ కంప్లీట్. 10 ఓవర్లు 52, 10 ఓవర్లు 52 పరుగులు, 4 వికెట్లు. చెప్పాలంటే ఈ పిచ్ పరంగా స్కోర్ చాలా తక్కువ ఉంది. 52 అనేది చాలా తక్కువ స్కోరే. చూద్దాం 20 ఓవర్లు అయ్యేటప్పటికి ఎంత స్కోర్ పెడతారనేది. టాస్ బాల్ మిస్. కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది. బయట బాల్ చూడాలి కవర్స్ మీదుగా. బాల్ స్లో అయిపోయింది. ఇట్స్ 4. మధ్యలో పడిపోయింది 4. గుడ్ షాట్ బై సావుల్. ఇంకా స్కోరు పుల్అప్ చేయాలి, లేకపోతే ఈ స్కోర్ అనేది బ్యాంక్ ఫ్రెండ్స్ టీంకి సరిపోదండి. ఇట్స్ బౌల్డ్. మంచి బాల్ డేవిడ్ ద్వారా. ఇట్స్ బౌల్డ్. నేనేనా మాకేసా. గుడ్ షాట్ షరీఫ్. సింగిల్ రన్, ఓవర్ త్రో, డబల్. 2 పరుగులు. అదృష్టం షరీఫ్కి. బై రన్నర్ షావుల్ బాయ్. బై రన్నర్గా షావుల్ బాయ్. లైక్ పెద్ద దిక్కు ఇప్పుడు దిగింది. గట్టిగా కొట్టే ప్రయత్నం, కేవలం 1 పరుగు మాత్రమే. వైడ్ బాల్. అది కూడా వైడ్ బాలే. తిరిగి కొట్టే ప్రయత్నంలో డట్ బాల్. 11 ఓవర్లకు 61, 5 వికెట్లు. హ్యాపీ క్రికెట్. సాయి బౌలర్ మంచిగా ఆడే ప్రయత్నం, కేవలం 1 పరుగు మాత్రమే. మంచి సింగిల్. గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్ కాదండి, బై రన్నర్. మంచి రన్నింగ్. ఫీల్డర్ చేతిలో పెట్టుకునే సింగిల్ డబ్బులు బాగా తిరుగుతున్నారు. లెగ్ క్రికెట్. ముందుకెళ్ళి కొట్టే ప్రయత్నం. డాట్ బాల్. సీనియర్ సిటిజన్ బ్యాట్స్మెన్ షరీఫ్ బాయ్. లెగ్ క్యూ పెద్ద దిక్కు. డాట్ బాల్. సాయి చాలా చక్కగా బాల్ వేసాడు. షరీఫ్కి డాట్ బాల్. గుడ్ షాట్ షరీఫ్. ఫ్రంట్ ఫుట్ ఎక్కి గట్టిగా కొట్టాడు, కానీ కేవలం 1 పరుగు మాత్రమే. గుడ్ బౌలింగ్ సాయి మంచి బౌలింగ్. 3 ఓవర్లకు 14, ఇంకా 2 బాల్ మిగిలి ఉన్నాయి. సతీష్ చాలా చక్కగా ఆడాడు. అండర్స్టాండింగ్. గుడ్ కాల్ సతీష్. రన్అట్ అయ్యే ఛాన్స్ రన్కి వెళ్ళి ఉంటే, కానీ 1 పరుగు.
12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు. హ్యాపీ క్రికెట్లో హ్యాపీ లేకుండా పోయింది. హ్యాపీకి గుడ్ బౌలింగ్. డేవిడ్ ఎం 3 ఓవర్లు 20 పరుగులు 2 వికెట్లు. చాలా చక్కటి బౌలింగ్. గుడ్ షాట్ సతీష్. పాయింట్ మీదుగా కేవలం 1 పరుగు మాత్రమే. మిస్ ఫీల్డ్. ఓవర్ త్రో 2 పరుగులు. మళ్ళీ కట్ షాట్. పాయింట్ మీదుగా కేవలం 1 పరుగు మాత్రమే. గుడ్ బ్యాటింగ్ సతీష్. హ్యాపీ క్రికెట్ 60 పరుగులు 5 వికెట్లు. ఈ స్కోర్ సరిపోదండి అవతల టీంకి. గుడ్ షాట్ షరీఫ్. మిడ్ వికెట్ మీదుగా గ్రేట్ షాట్. 4. మంచి సీనియర్ బ్యాట్స్మెన్. ఆయన ఎలాంటి ప్రెజర్లోనైనా మంచి బ్యాటింగ్ ఆడతాడు. వా గుడ్ బ్యాటింగ్ షరీఫ్. అబ్బా గుడ్ బ్యాటింగ్ షరీఫ్. మంచి దెబ్బలండి. సీనియర్ బ్యాట్స్మెన్ అండి. చిన్న దెబ్బలు కొట్టట్లేదు షరీఫ్. మంచి బ్యాటింగ్. ఈ గ్రౌండ్లో ఇలాంటి బౌండరీలు ఆయనకి సరాసహాదారం. అవన్నీ జుజుపి లాంటిది. మొన్న బెంగళూరుకి వెళ్ళి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 2 తీసుకొచ్చాడు. మళ్ళీ షాట్ కొట్టే ప్రయత్నం, కానీ ఈసారి పైకి లేచింది. కీపర్ పట్టేశాడు. ఈసారి షరీఫ్ అవుట్. మంచి వికెట్ కోల్పోయింది. మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు. అవుట్. 6వ వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ షరీఫ్ అవుట్ అయిపోయాడండి. 78కి 6 వికెట్లు 13 ఓవర్లు. మిస్ ఫీల్డ్. 4 వెళ్ళే అవకాశం. గుడ్ ఫీల్డింగ్. చాలా చక్కగా ఆపాడండి. కేవలం 2 పరుగులు మాత్రమే సతీష్కి. సాయినాథ్ మంచి బౌలర్. అతను బౌలింగ్లో కొట్టాలంటే చాలా ఇబ్బంది. ఆయన లెక్యూలు ఆడిన ప్రతి మ్యాచ్లో మంచి వికెట్లే తీస్తున్నాడు. మంచి వికెట్ టేకింగ్ బౌలర్. డాట్ బాల్. మంచి బౌలింగ్ సాయినాథ్ ద్వారా. కేవలం 1 పరుగు మాత్రమే. గుడ్ బౌలింగ్ సాయినాథ్. టాస్ బాల్. సరిగా తగలలేదండి. మంచి ఫీల్డింగ్. కేవలం 1 పరుగు మాత్రమే. గుడ్ ఫీల్డింగ్. బ్యాంక్ ఫ్రెండ్స్ మంచి ప్రదర్శన బౌలింగ్లో. గుడ్ బౌలింగ్ సాయినాథ్. మంచి బాల్ కట్టర్ సాయి ద్వారా మంచి వికెట్ కోల్పోయింది హ్యాపీ క్రికెట్. చిన్న కట్టర్ సాయి కాదు, పెద్ద కట్టర్ సాయే. హ్యాపీ క్రికెట్. కానీ హ్యాపీ మాత్రం హ్యాపీగానే ఉన్నట్టున్నాడు, కానీ లోపల చాలా బాధపడుతూ ఉన్నాడు. హ్యాపీ క్రికెట్ వికెట్ కోల్పోతూ ఉంది. 14 ఓవర్లకి 82 పరుగులు 7 వికెట్లు. హ్యాపీ క్రికెట్ చాలా కష్టాల్లో ఉంది. గుడ్ షాట్స్ ఖలీల్ బాషా. 4. మంచి షాట్ బాషా.
ఇలాంటి బౌండరీలు హ్యాపీ క్రికెట్కి ఇంకా చాలా అవసరం. మంచి బౌలింగ్ సాయి చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. 3 ఓవర్లు 20 పరుగులు, కానీ వికెట్స్ తీయలేదు. 4వ ఓవర్ వేస్తున్నాడు. గట్టిగా కొట్టే ప్రయత్నం, క్యాచ్ ప్రయత్నం, కానీ మిస్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓ మ్యాన్ స్లాడింగ్ బాల్ పైకి ఎగిరింది, కానీ ఫీరర్ చేతికి వెళ్ళలేదు. లాస్ట్ టైం హబీబ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మళ్ళీ అదే ఇన్నింగ్స్ ఆడాలని హ్యాపీ క్రికెట్ కెప్టెన్ హ్యాపీ కోరుకుంటా ఉన్నాడు. సాయి గుడ్ బౌలింగ్. హబీబ్ మళ్ళీ గట్టి కొట్టాడు. ఈసారి పైకి ఎగిరింది, క్యాచ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? వాట్ ఏ క్యాచ్, చాలా చక్కటి క్యాచ్. ఇలాంటి క్యాచ్లు చాలా అరుదండి, పట్టడం కానీ చూడడం కానీ. గుడ్ బౌలింగ్, గుడ్ క్యాచ్. మరొక వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. హబీబ్ డక్అవుట్గా విన్ తిరిగాడు. ఒక మంచి క్యాచ్ ఫీల్డర్ ద్వారా, చాలా చక్కటి క్యాచ్ అండి. అది అంత ఈజీ కాదు, అంత లాంగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ తీసుకోవడం అనేది. బౌలింగ్ సాయి 4వ ఓవరు చివరి బంతి. 21 పరుగులు ఇచ్చున్నారు, 1 వికెట్. సుభాన్ బాయ్ సూపర్ షాట్, సీనియర్ మోస్ట్. అది కూడా క్యాచ్గా వెళ్ళింది. ఆయన మరొకసారి ఫ్లాష్ మ్యాన్గా నిరూపించుకున్నారు. ఏం చేయలేము ఇంకా. మరొకసారి నాకు పోటీ లేరు, సాటి రారు అని నిరూపించుకున్న సుభాన్ బాయ్ ఫ్లాష్ మ్యాన్ నేనే, నాకెవరో కాంపిటీషన్ లేరని చెప్పి చూపించుకున్నాడు. ఫ్లాష్ మ్యాన్. ఐదు ఓవర్లు ఉన్నాయి. భాష స్ట్రైక్లో. సాయినాథ్ బౌలింగ్. బాల్ మిస్ అయిందండి. 4 అయితే పోయే ప్రసక్తి అయితే లేదు, ఎందుకంటే చాలా పెద్ద బౌండరీస్. గుడ్ త్రో. 2 పరుగులు మాత్రమే లభించాయి. భాష 5 ఓవర్లు ఆడాలని కెప్టెన్ కోరుకుంటున్నారు. కెప్టెన్ హ్యాపీ. చాలా మంచి బాల్ సాయినాథ్ ద్వారా, మంచి లెక్కట్. బ్యాట్స్మెన్ పిచ్ దగ్గర ఆడదాం అనుకున్నాను, అది దొరకలేదు. 89 పరుగులు. చూద్దాము భాష ఏ విధంగా స్కోర్ యాడ్ చేస్తారో టీంకి. గివెన్ నో బాల్. ఐ డోంట్ నో, కెప్టెన్ ఎంపైర్ నో బాల్ ఇచ్చారు. లెగ్ నోప్ ఫ్రీ హిట్. ఖాదర్ బ్యాటింగ్ చూడాలంటే ఇంతకుముందు మ్యాచ్ చూడాలండి మీరు. నసీర్ని మామూలు కొట్టలేదు. బాల్ పైకి గాల్లో, కాకపోతే ఫ్రీ హిట్. నసీర్ని ఖాదర్ కొట్టిన దెబ్బకి హట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ గ్రౌండ్కి రాలేదు నసీర్. వా, అద్భుతమైన షాట్. 4. ఇట్స్ ఏ 4. చక్కటి షాట్, ఫ్లిక్ షాట్ లాంటిది. స్క్వేర్ లెగ్ మీదుగా మంచి షాట్ భాష ద్వారా. హ్యాపీ స్టిల్ అన్హ్యాపీ. 1 4కి ఫుల్ హ్యాపీ అంటున్నారు. ఇది మేము నమ్మలేము, నమ్మేటట్టు కూడా లేదు. చెప్పినా కూడా చూసి ఆడియన్స్ కూడా నమ్మరండి, అందుకే నిజాలు మాట్లాడాలి. మరొక బాల్, చక్కటి బాల్ సాయినాథ్ ద్వారా భాష నుంచి. ఈరోజు మా మ్యాచ్లో అన్ఎక్స్పెక్టెడ్గా 3 స్పాష్ మ్యాన్లు వచ్చారు, అందుకే స్కోరు ధారాళంగా రావట్లేదు. నెక్స్ట్ రావాల్సిన ఫ్లాష్ మ్యాన్ రెడీగా ఉన్నారు. మరొక స్లో బాల్, ఫీల్డర్కి షాట్. బౌలర్ చాలా చాకచక్యంగా బౌలింగ్ అందనీయకుండా బాగా వేస్తున్నారు. లెక్కట్స్ సాయినాథ్. మంచి బౌలింగ్ సాయినాథ్ ద్వారా. 16 ఓవర్లకు 97. జస్ట్ 6 దాటింది.
జస్ట్ 6.06 కరెంట్ రన్ రేట్. లాస్ట్ 4 ఓవర్లు చూడాలి. 4 ఓవర్ 40 కొడతారా 400 కొడతారో. 140 కొడతారంటున్నారు. 140 కావాలన్నా 50 పరుగులు కావాలి. 4 ఓవర్లు. అదుగో చింటూ వచ్చాడు. చింటూ కమాన్ వచ్చేసాడు చింటూ. జనాలు ఎంత బాధపడిపోయారో ఇందాక దీన్ని ఎత్తుకెళ్ళిపోతారని. వాడి పని అయిపోయింది. వాడు ఎందుకు రాట్లే. మంచి 2 runs బా. గుడ్ రన్నింగ్ బై భాష. మరొక 2 పరుగులకి ప్రయత్నం. 2 పరుగులు సాధించవచ్చు. చూడాలి. బాల్ మిస్. గుడ్ రన్నింగ్ చూసి బాల్ మిస్ అయింది ఫీల్డర్ ద్వారా, కీపర్ ద్వారా. ఫీల్డర్ మంచి త్రో కీపర్కి ఇచ్చారు, బట్ కీపర్ దాన్ని అందుకోలేకపోయారు. అందుకొని ఉంటే రన్అట్కి ఛాన్స్. బట్ ఈ పక్క ప్రస్తుతానికి మంచి రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ భాష మాత్రమే ఉన్నారు. కాదర్ భాష అతను వేరే లెవెల్ బ్యాట్స్మెన్. మంచి షాట్. మంచి స్కూప్. రివర్స్ స్కూప్ కాకపోతే నేరుగా ఫీల్డర్ ద్వారా. ఫీల్డర్ సూపర్ ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్. ఇప్పుడు చూడండి కాదర్ భాషా షాట్. ఇట్స్ డాట్ బాల్. 4 బాళ్ళు మందే. ఎస్ మా బండి. చింటూ ఎక్కడికి వెళ్ళిపోయావు? త్రో. చివరి బంతి 102 పరుగులు. క్లైమేట్ ఎంత ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోతుంది. షాట్ వద్దులే భాష. త్రో లేదు. ఫీల్డర్ కీపర్కి చేతికి వెళ్ళింది. ఓవర్ కంప్లీట్. చివరి 3 బంతులు 0 పరుగులు. హ్యాపీ క్రికెట్ ఏదైనా మ్యాజిక్ చేస్తారండి. చివరి 3 ఓవర్లు స్కోర్ 102. కరెక్ట్గా 6 ఉంది. కరెక్ట్గా 6 రన్ రేట్. కరెంట్ రన్ రేట్ 6. చూద్దాం 120 పెడతారా 140 పెడతారా స్కోరు చూడాలి. భాషా ఆన్ స్ట్రైక్. అద్భుతమైన బౌలింగ్ సాయినాథ్ ద్వారా. ఆల్మోస్ట్ భాషాని బీట్ చేస్తున్నారు. భాషకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా లెగ్ స్పిన్ లెక్కట్ ఏదైతే ఉందో ఆయన అస్త్రాన్ని వాడుతున్నారు. మరొక అద్భుతమైన బాల్. చూడాలి భాష నెక్స్ట్ బాల్ ఎలా ఎదుర్కొంటారో. అద్భుతమైన బౌలింగ్. తన ఎక్స్పీరియన్స్ అంతా వాడి సాయినాథ్ గారు అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు ఈరోజు. రివర్స్ స్వీప్ ద్వారా 2 పరుగులు గల ప్రయత్నం. 2 పరుగుల ప్రయత్నం. ఇట్స్ రన్ అవుట్. గుడ్ ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్ అండ్ కీపింగ్ కూడాను. మంచి కీపింగ్. సన్నీ ఎక్కడ మాకు తెలియదే. హలో సన్నీ. కెప్టెన్ బ్యాటింగ్లోకి. ఇంక ఇలా ఎవరితో పని అవుదని ఆయనే డైరెక్ట్గా రంగంలోకి దిగారు. లేదు వైట్ బాల్. లేదు బ్యాట్ కింద. వావ్ ఫీల్డర్ చేతిలోకి. సన్నీ లేడు ఇక్కడ. లాస్ట్ వికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చాడా? తొందర రావాలి సన్నీ బ్యాట్స్మెన్. లాస్ట్ వికెట్ సన్నీ. లేదు లెగ్. ఎల్బిడబ్ల్యూకి ఛాన్స్, బట్ ఎల్బిడబ్ల్యూ లేవు. ఓవర్ కంప్లీట్. 104 పరుగులు.
18 ఓవర్లు, 2 ఓవర్లు ఉన్నాయి, చివరి 2 ఓవర్లు. చూడాలి కనీసం 10 రన్లైనా పెడతారో లేదో. నేను 160 చెప్పాను. వైడ్ లేదు వైడ్. 2 ఓవర్లు ఉన్నాయి. చూడు మొన్న నసీర్ని కొట్టినాడు, కొట్టాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అద్భుతమైన షాట్, స్ట్రైట్ టు ద ఫీల్డర్, ఆల్ అవుట్. చక్కటి క్యాచ్. ఇంకా 10 బాళ్ళు మిగలబెట్టారు. 105 పరుగులు 106కి 106 కొట్టాలి. అదేంటిది, ఇంకొక రన్ వేయాలి. 106 ఆల్ అవుట్ అయిపోయారు. అంతే, 105 106 కొట్టాలి. ఆల్ అవుట్ అయిపోయారు. స్వల్ప విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ అవబోతుంది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఎడవనండి. సబ్స్క్రైబ్ టు లేక్ వ్యూ క్రికెట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ వద్దులేండి. కామెంటేటర్లో మార్పు లేదు. చూడాలి హ్యాపీ క్రికెట్ ఈ మ్యాచ్ని ఎలా ఆపుతాడో చూడాలి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. బౌలర్ బాషా, స్ట్రైక్లో సాయినాథ్. టాస్ బాల్. ఫీల్డర్ కేవలం 1 పరుగు మాత్రమే. స్ట్రైక్లో అనూజ్. మొదటి బాల్ టాస్ బాల్, 1 పరుగు మాత్రమే లభించింది. చూడాలి ఈ మ్యాచ్ చివరి వరకు వస్తుందా లేక తక్కువ ఓవర్లోనే కంప్లీట్ అవుతుందేమో చూడాలి. కెప్టెన్ హ్యాపీకి అగ్ని పరీక్ష. మరొక టాస్ బాల్. ఈసారి సుభాన్ భాయ్ బాల్ ఆపాడు. రెండు బాల్ టాస్ బాల్ వేశాడు బాషా. చూడాలి ఈ బాల్ ఎలాంటి బాల్ వేస్తాడు. మరొక టాస్ బాల్, కాకపోతే క్యాచ్కి ప్రయత్నం. క్యాచ్కి ఛాన్స్ ఉంది. వావ్, అద్భుతమైన క్యాచ్ హబీబ్ ద్వారా. సూపర్ మంచి క్యాచ్. బ్యాడ్ లక్ బ్యాట్స్మెన్. అది టాస్ బాల్ ఎటైనా కొట్టేయచ్చు, బట్ అన్ఫార్చునేట్ నేరుగా ఫీల్డర్కి వెళ్ళింది. అది బౌలర్ లక్కే వాస్తవంగా చెప్పాలంటే. 3 టాస్ బాల్లో 1 సింగిల్ 1 వికెట్. ఈరోజు హ్యాపీ వికెట్లు తీస్తాడో లేదో చూడాలి. కెప్టెన్సీ. మంచి షాట్, చాలా చక్కటి షాట్. గుడ్ కీపింగ్. బ్యాట్స్మెన్ చక్కటి సింగిల్ తీశారు. పేరు ఇంకా రాలేదు ఇక్కడ. ఆయన ఇంటికి పోయి పడుకుంటాడు, ఇక్కడ కాదు. మంచి బాల్, చక్కటి బాల్. వావ్, సూపర్ సింగిల్. ఇలాంటి సింగిల్ చాలా ముఖ్యం అండి, ఎందుకంటే లో స్కోరింగ్ మ్యాచ్లో సింగిల్స్ చాలా ఇంపార్టెంట్. నిజంగా ఎక్కడైతే సింగిల్ లేదు, మంచి రిస్క్ మీద సింగిల్ తీసుకున్నారు బ్యాట్స్మెన్ పురుషోత్తం. చివరి బంతి. అద్భుతమైన బౌలింగ్, స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఓవర్ సమాప్తం. 3 పరుగులు 1 వికెట్. సెకండ్ ఓవర్ సన్నీ. 2వ ఓవర్ బౌల్ చేయడానికి వస్తున్నారు సన్నీ. మరొక టాస్ బాల్, లో టాస్. బౌలర్ సన్నీ. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. పురుషోత్తం. స్ట్రైక్లో పురుషోత్తం. బౌలర్ సన్నీ. మంచి బాల్, చక్కటి ఫీల్డింగ్ కెప్టెన్ ద్వారా. అద్భుతమైన ఫీల్డింగ్.
మరొక మంచి బాల్. వా హ్యాపీ ఫీలింగ్, సూపర్ ఫీల్డింగ్, బట్ రిస్కీ రన్. ఫీల్డర్ కరెక్ట్గా చేతిలో బాల్ తీసుకుంటే రన్అట్కి చాలా ఈజీ ఛాన్స్ ఉండేది. కెప్టెన్ క్షమించాలి కెప్టెన్. మరొక లోటాస్ బాల్, మంచి ఫీల్డింగ్, బట్ త్రో రాంగ్ త్రో. ఓవర్ త్రోకి ఛాన్స్, ఓవర్ త్రో లేదండి, ఓవర్ త్రో వెళ్ళలేదు. ఓవర్ త్రోకి ఛాన్స్ ఉన్న బ్యాట్స్మెన్ వెళ్ళలేదు. రన్అట్ కూడా ఛాన్స్ ఉంది, కాకపోతే కొంచెం బౌలర్కి అందకుండా పైనుంచి బాల్ వెళ్ళింది. మంచి బౌలింగ్, మంచి ఫీల్డింగ్ కూడా. బా అద్భుతమైన షాట్ బ్యాట్స్మెన్ ద్వారా. చక్కటి షాట్, గివెన్ 4. చూడడానికి 6 షాట్ లాగా ఉంది, కాకపోతే బౌండరీకి కొంచెం ముందుగా పడింది. బ్యాట్స్మెన్ పురుషోత్తం చూస్తుంటేనే అర్థమవుతుంది మంచిగా హిట్ చేయగలడని. ఫీల్డింగ్లో మార్పు, హబీబ్ లాంగ్ ఆన్లోకి వెళ్ళారు. మరొక షాట్కి ప్రయత్నం, కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. సన్నీ ఓవర్ కంప్లీట్, 11 పరుగులు 1 వికెట్. 2 ఓవర్లు సమాప్తం, 11 పరుగులు 1 వికెట్. నెక్స్ట్ బౌలింగ్లోకి బాషా మొదటి ఓవర్లో వికెట్ తీశాడు. చూడాలి ఈ ఓవరు ఎలాంటి బౌలింగ్ చేస్తారో. అట్ ద సేమ్ టైం పురుషోత్తం కూడా మంచి టచ్లో కనిపిస్తున్నారు. చూడాలి పురుషోత్తం ఎలా ఎదుర్కొంటారో. అద్భుతమైన బాల్, వైడ్ యార్కర్, బ్యాట్స్మెన్కి అందలేదు. మంచి డాట్ బాల్. చక్కటి షాట్ చూడాలి. సూపర్ ఫీల్డింగ్ షాహుల్ ద్వారా. కొంచెం మిస్ అయ్యింటే అది ఖచ్చితంగా బౌండరీకి వెళ్ళిపోయేది. కేవలం అందులో 1 పరుగుకి రిస్ట్రిక్ట్ చేశారు. మంచి ఫీల్డింగ్, తక్కువ స్కోర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మరొక అద్భుతమైన బాల్, చక్కటి ఫీల్డింగ్, రన్అట్కి ఛాన్స్ మిస్ అయింది. త్రో కొద్దిగా లేట్ వచ్చింది, బట్ చాలా చక్కటి ఫీల్డింగ్ సన్నీ ద్వారా. చాలా చక్కటి ఫీల్డింగ్, కొంచెం క్విక్గా అనుకుంటుంటే ఉంటే రన్అట్కి ఛాన్స్ ఉండేది. ఛాన్స్ కాదర్. ఇట్స్ డ్రాప్ క్యాచ్. చేతిలో కాదర్ చేతిలోకి బాల్ మిస్ అయిపోయింది. ఇట్స్ ఏ డ్రాప్ క్యాచ్. చూడాలి సాయినాథ్ గారికి లైఫ్ వచ్చింది, ఆయన ఎంత స్కోర్ చేస్తారు. కొద్దిగా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా అది క్యాచ్ అండి, బట్ ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. పెద్ద ప్లేయర్లే వదిలేస్తుంటారు క్యాచ్లు. నిన్నే అంటున్నానన్నా. మరొక షార్ట్ కవర్స్ మీదుగా చూడాలి ఈసారి 4 వెళ్తుందో లేదో. ఇందాక మిస్. అద్భుతమైన ఫీల్డింగ్, ఇది నిజంగా సూపర్ నెక్స్ట్ లెవెల్ ఫీల్డింగ్ అండి. ఎందుకంటే 4 బాల్సింది అన్నప్పుడు అందులో డబుల్ కూడా కాకుండా సింగిల్ వచ్చేటట్టే ఫీల్డింగ్ చేశారు. వేరే ఫీల్డర్ కనుకుంటే ఖచ్చితంగా అది డబుల్ అయి ఉండేది. నిన్నే అంటున్నా, ఈయన కనుకుంటే 4 వెళ్ళిపోయిండేది ఇద్దరిని. హ్యాపీ బ్రో, బాల్ ఆపట్లేదు. అబ్బా కాదర్ గుడ్ బ్యాకప్, మంచి బ్యాకప్. ఈయన హ్యాపీ క్రికెట్, హ్యాపీ కెప్టెన్, బాల్ ఆవేశంగా తీసుకుంటున్నారు. ఓవర్ కంప్లీట్, 15 పరుగులు 1 వికెట్. ఏమో ఈరోజు ఈ పిచ్ మీద ఉదయం 20 ఓవర్లకు 270 కొట్టారు, ఇప్పుడు చూస్తే 100 కూడా కొట్టలేదు. బౌలింగ్లోకి జయన్న రావాలని కోరుకోవడం కూడా తప్ప. మంచి లో టాస్క్గా తీసుకున్నారు. ఫీల్డింగ్ జహీర్
మంచి ఫీల్డింగ్. మిస్ అయ్యంటే 2 పరుగుల కన్నా ఎక్కువ వచ్చి ఉండేది, ఛాన్స్ ఉండేది. ఏదో ఒక విధంగా కళ్ళు మూసుకోను ఎట్టా ఒకటి ఆపేశారు. మంచి షాట్, హెలికాప్టర్ షాట్. చూడాలి బౌండరీ వెళ్తుందా, వెళ్ళిపోయింది. చక్కటి షాట్ పురుషోత్తం ద్వారా. మంచి బాలు, దానికి తగ్గట్టుగా మంచి షాట్. చాలా చక్కటి స్కిల్ అండి ఆ బాల్ని, ఎందుకంటే లోపలికి వచ్చేసింది. ఆ హెలికాప్టర్ షాట్ ఆడడం కూడా అంత ఈజీ కాదు. మంచి టైమింగ్. బౌలర్కి తగ్గట్టుగా బ్యాట్స్మెన్ ఆడుతున్నారు. ఫీల్డర్లో మార్పు. మరొక అద్భుతమైన బాల్. గుడ్ కమ్బ్యాక్ సన్నీ, గుడ్ కమ్బ్యాక్. సన్నీ బౌలింగ్లో పేస్ అనేది ఉండదు, బట్ స్లైట్గా అవుట్ స్వింగ్ అవుతూ ఉంటుంది. మంచి బౌలర్. ఈసారి క్యాచ్కి ప్రయత్నం, ఈసారి దొరికేసింది బంతి. జయకృష్ణకి బంతి దొరికేసింది. బ్యాడ్ లక్. గుడ్ బ్యాటింగ్ పురుషోత్తం, మంచి ఇన్నింగ్స్ ఆడారు. బట్ ఇంకొక షాట్ జయకృష్ణ. బట్ మరొక హెలికాప్టర్ లాంటి షాట్ ఇందాక ఆడిన అటువంటి షాట్ ఆడడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే బ్యాట్స్మెన్కి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మంచి బ్యాటింగ్. ఏందో ఆ మధ్య నుంచి పిచ్ అయితే కంప్లీట్గా మారిపోయిందండి. స్కోర్ రావడం చాలా తగ్గిపోయింది. షరీఫ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ సుబ్రహ్మణ్యం. ఈయన కూడా మంచి హిట్టర్, హార్డ్ హిట్టర్. ఒక్కసారి ఆయన ప్రొఫైల్ చూస్తే టాస్ బాల్, సింగిల్ టాస్ బాల్. షాట్కి ఎత్తినిచ్చకుండా కేవలం 1 పరుగు మాత్రమే తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం ప్రొఫైల్ 80 మ్యాచ్లు, 1343 పరుగులు. మంచి షాట్. అద్భుతమైన క్యాచ్. కెమెరా తిరగలేదు. మంచి క్యాచ్ తీసుకున్నాడు జహీర్. క్షమించాలి, కామెంటరీ చేస్తూ స్కోర్ చూస్తూ కెమెరాని ఆపరేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. అడ్జస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. బట్ మొత్తం మీద మరొక వికెట్. ఖచ్చితంగా ఇది లో స్కోరింగ్ మ్యాచ్. అద్భుతం. ఫీల్డర్ జహీర్ అద్భుతం అండి. ఇది లో స్కోరింగ్ మ్యాచ్లన్నీ ఇట్లాగే ఉంటాయి. ఈరోజు ఏందో పిచ్ కొంచెం మధ్యాహ్నం నుంచి చాలా హార్డ్గా బిహేవ్ చేస్తుంది. స్కోర్ కొట్టడం అంత ఈజీ అవ్వట్లేదు. 3 వికెట్లు కోల్పోయిన బ్యాంక్ ఫ్రెండ్స్ టీం. 4 ఓవర్లు 21 పరుగులు. 21 పరుగులు 3 వికెట్లు. బాల్స్ అయితే ప్రస్తుతానికి ఎక్కువే ఉన్నాయి. కాకపోతే వికెట్స్ అనేది చాలా కీ. వికెట్స్ లో స్కోరింగ్ మ్యాచ్లో ఖచ్చితంగా సింగిల్స్ తీస్తూ వికెట్స్ కాపాడుకుంటూ ఆడాలి. వికెట్స్ పడే కొద్దీ బ్యాటింగ్ టీం మీద ప్రెషర్ అనేది పడుతుంది. బౌలింగ్లోకి షాహుల్. చక్కటి బాల్. దానికి తగ్గట్టుగా ఫీల్డింగ్ సెటప్. యాక్చువల్గా ఆ పొజిషన్లో అయితే ఫీల్డర్ ఉండరు, బట్ బౌలర్ తన బౌలింగ్ మీద నమ్మకంతో పర్ఫెక్ట్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్ చేసి బౌలింగ్ వేస్తున్నారు. మొదటి బాల్ డాట్. మరొక అద్భుతమైన బాల్. సేమ్ మిస్ ఫీల్డ్ ఫ్లాష్ మ్యాన్ ద్వారా మిస్ ఫీల్డ్. 1 పరుగు వచ్చింది. బీబీఎన్ ఫ్లాష్ మ్యాన్. స్ట్రైక్లో డేవిడ్. మరొక సింగిల్. క్విక్ సింగిల్స్ చాలా చాలా ముఖ్యం. ఈ సింగిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యం అండి. ఎందుకంటే కొట్టాల్సింది టోటల్ మీద 106 పరుగులు మాత్రమే, కాబట్టి ప్రతి సింగిల్ చాలా వాల్యుబుల్. మరొక మంచి బాల్ షాహుల్ ద్వారా. 4 బాళ్ళు 2 పరుగులు. తొంభై 92 బాళ్ళకి 83 పరుగులు కావాలి.
హార్డ్ హీటింగ్ అయితే అవసరం లేదు యాక్చువల్గా. బాల్ టు బాల్ నిదానంగా ఒక 40-50 పరుగులు అనేది బ్యాట్స్మెన్స్ వికెట్ నిలబెట్టి స్కోర్ని మూవ్ చేస్తే ఈ విన్ అనేది ఈజీ అయిపోతుంది. బట్ బౌలింగ్ మాత్రం ఈరోజు అందరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మరొక సింగిల్కి ప్రయత్నం, మరొక డాట్ బాల్. బేసిక్గా కెప్టెన్ హ్యాపీ అందరూ కొట్టించుకుంటుంటే నేను బాగా వేస్తాడు. ఈరోజు అందరూ బాగా వేస్తున్నాయి, నేను ఎట్టేస్తాడు చూడాలి. ఆయన ఉదయం కూడా నాయుడుపాలెంలో మెగ్రాత్ లేనేసి 2 వికెట్లు ఎత్తాడు, చూడాలి. నెక్స్ట్ బౌలర్ సన్నీ తన 3వ ఓవర్ వేయడానికి వచ్చేసాడు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ అండి. 23 పరుగులు 3 వికెట్లు. 23 పరుగులు 3 వికెట్లు, 5 ఓవర్లు సమాప్తం. సన్నీ బౌలింగ్లోకి వచ్చారు. ఇట్స్ క్యాచ్ డ్రాప్. కీపర్ ద్వారా వినయ్ తల మీద గ్లౌలు పెట్టుకున్నాడు. ఫీలింగ్ సమస్తే అర్థం లేదు, ఫీల్డ్ అట్ట పెట్టుకున్నారు. మరొక డాట్ బాల్. బ్యాట్స్మెన్ డేవిడ్కి క్యాచ్ డ్రాప్. క్యాచ్ పట్టేసి ఉంటే ఇంకొంచెం ప్రెషర్లోకి వెళ్ళి ఉండేవాళ్ళు. మరొక అద్భుతమైన బాల్ సన్నీ ద్వారా చక్కటి ఓవర్ అయ్యే అవకాశం ఇది. 3 బాళ్ళు, ఇంకొక 3 బాళ్ళు ఉన్నాయి, చూద్దాం. ఈసారి క్యాచ్, హ్యాపీ క్యాచ్. నేను తిప్పలేకపోయాను, క్షమించాలి, మా వల్ల కావట్లేదా కెమెరా తిప్పడం. మంచి క్యాచ్. ఇందాక వినయ్ క్యాచ్ డ్రాప్ చేసినా కూడా ఈ కెప్టెన్ బాధ్యత తీసుకున్నాడు. ఇతనే బాధ్యత లేకుండా ఆడుతున్నది, ఇతనే ఏ బాధ్యత లేకుండా ఆడుతున్న ప్లేయర్. చక్కటి షాట్ కొత్త బ్యాట్స్మెన్ ద్వారా. ఫీల్డింగ్ జహీర్, మంచి ఫీల్డింగ్ జహీర్ ద్వారా, గుడ్ త్రో. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వంశీ కృష్ణ. అందరూ హార్డ్ హీటర్స్ ఉన్నట్టున్నారు. మంచి షాట్కి ప్రయత్నించారు, బట్ 4 పోలేదు. మంచి ఫీల్డింగ్ జహీర్ ద్వారా. ఫ్రైడ్ రైస్ ఈసారి 4 పోయేటట్టు లేదు. అద్భుతమైన ఫీల్డింగ్. వా ఇది నిజంగా సూపర్ ఫీల్డింగ్ అండి. ఈరోజు మాత్రం సూపర్ ఫీల్డింగ్. ఫ్రైడ్ రైస్ వేసి ఉప్పు కారం తట్టించి బాగా రోస్ట్ చేసి చివరిలో ఆనియన్స్ లేకపోతే దిగదు. షాహుల్ బౌలింగ్లోకి 26 పరుగులు, 6 ఓవర్లు 26 పరుగులు, 4 వికెట్లు. బౌలింగ్లోకి షాహుల్. మంచి షాట్ చూడాలి, వెళ్ళిపోయింది బయటికి. ఇట్స్ 4. ఫీల్డర్ చాలా ముందుకున్నారు. వంశీ కృష్ణ అద్భుతమైన షాట్, నిజంగా చాలా మంచి షాట్. ఆఫ్ సైడ్గా సూపర్ షాట్, మంచి షాట్ అండి, చాలా చక్కటి షాట్. వెనక నుండి క్యాచ్. స్లో బాల్, ఎవరు లేరు, స్ట్రైట్. చాలా కష్టం అండి. అనదర్ 4. 2 బాల్ 2 4లు. బౌలరు కొంచెం ఆలోచించి స్లో బాల్ అనేది వేశారు, బట్ బ్యాట్స్మెన్ ముందే గెస్ చేసి స్ట్రైట్, మంచి షాట్. ఆఫర్ అంట. బ్యాట్స్మెన్ ముందే గెస్ చేసి మంచి షాట్ ఆడారండి, చాలా చక్కటి షాట్. ఇది మరొక అద్భుతమైన షాట్. 6. రియల్లీ బాలే షాట్. గుడ్ బ్యాటింగ్ బై వంశీ అసలు సింగిల్ తీసే ప్రసక్తే లేదు, అసలు ఆలోచన కూడా లేనట్టుంది వంశీకి. ఆడిన 4 బాళ్ళలో 2 6లు, 2 4లు, 1 6 అండి.
2 4లు 1 6, 4 బాళ్ళలో 15 పరుగులు. స్ట్రైక్ రేట్ 375. మరొక షాట్. వంశీ అసలు ఆగే ప్రసక్తే కనిపించట్లేదు. చూడాలి షాహుల్ ఈ 2 బాల్ ఎలా వేస్తారు. డాట్ బాల్ సుబ్రహ్మణ్యం ద్వారా మంచి షాట్కి యత్నించారు, బట్ మిస్ టైం. బౌలర్ చేతికి బాల్. మరొక అద్భుతమైన బాల్. సూపర్, గుడ్ రన్నింగ్, క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. నిజంగా ఇటువంటి సింగిల్స్ చాలా చాలా ముఖ్యం మ్యాచ్ గెలవాలంటే. 7 ఓవర్లు 42 పరుగులు, 4 వికెట్లు. ఇది కెప్టెన్ ఇంటూ ద అటాక్. అతను భుజ్మిన్ నెల్లూరు మెగ్రాత్ అంటారు. ఈరోజు వికెట్ ఒకవేళ తీస్తే ఎంత పైకి గాల్లో ఎగురుతారో చూడాలి. చూడాలి, వెయిటింగ్. ఇది మేము చెప్పింది అదండి. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఈయన మెగ్రాతే భుజ్మిన్ నెల్లూరుకి. చూసారా ఆ కసి, ఏజ్ కనిపించట్లేదు అంతే. ఎంత ఏజ్ ఉన్న ఆయన లాంటి బౌలర్లు ఎక్కడ దొరుకుతారండి. చూసారా చెప్పాను నేను ముందే, ఇది గెస్ట్ చేశాను కెప్టెన్ నుండి. అతను మామూలు ఫామ్లో లేడండి. బౌలర్ మెగ్రాత్ లైన్ చెప్పినట్టే ఎలాగైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో వికెట్ తీసి గాలిలోకి ఎగిరిన బౌలర్. గాలిలోకి ఇదండి ఈ యాక్షన్ ఇచ్చారని చెప్పి ఫ్లాష్ మ్యాన్ చెప్తున్నారు. బాధ్యత లేని ప్లేయర్ ఎవరన్నా అంటే ఇతనే సీనియర్ ఫ్లాష్ మ్యాన్. బాధ్యత అనేదే ఉండదు. ఏంది 21 బాల్ ఆడి 15 రన్లు కొట్టడం బాధ్యతనా? ఇది మరీ దారుణం ఇది. వన్ బాయ్. ఒకరి మీద ఒకరు నిందలు దోసుకుంటున్నారు. ఇదేం బాలేదు. మీరు ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతాం, మళ్ళీ మా మీద పడండి. మీరు కొట్టుకోకుండా. అద్భుతమైన సింగిల్, మంచి షాట్. ఎటో వెళ్తుంది అనుకుంటే అది ఇంకో సైడ్ వచ్చింది. వంశీకృష్ణ 5 బాళ్ళకు 16 పరుగులు. ఒక గేల్ స్టామ్ లెవెల్లో ఆడుతున్నారు. చూద్దాం ఈ బాల్ ఏమవుతుందో. అద్భుతమైన 6. అది 6 క్యాచా? ఫోర్. అటే లేదులేనా. వంశీకృష్ణని ఆపే మార్గం కోసం కెప్టెన్ హ్యాపీ వెతుకుతున్నారు. చూడాలి, ఎందుకంటే 6 బాళ్ళకి 20 పరుగులు. అసలు బాల్ టు బాల్ గేమ్ని వన్ సైడెడ్ చేస్తున్న వంశీకృష్ణ. మరొక ఊపు. ఓవర్. హ్యాపీ 5 పరుగులు మాత్రమే ఇచ్చారు. దాని బాధ్యత లేని బౌలర్ వస్తున్నాడు. బాధ్యత లేని బౌలర్. టీవీకి భారం తప్ప దేనికి పనికిరారు. అబ్బా అద్భుతమైన ఫీల్డింగ్. జయ ఏంది ఫీల్డింగ్ మార్పులు. ఆయన బాగా పడుతున్నట్టున్నాడని మారుస్తున్నారు. మరొక టాస్ బాల్. షాహుల్ ద్వారా మంచి ప్రయత్నం, మంచి ఫీల్డ్. నేను చెప్పాను ఇతని గురించి ముందే, ఎలాగైతే గెస్ట్ చేశానో హ్యాపీ గురించి గెస్ట్ చేసినట్టు అట్టాగే జరిగింది. ఈయన కూడా అలాగే వేస్తున్నాడు. జెర్సీ నంబర్ 15. అబ్బా అన్ని టాసులు. క్యాచ్. క్యాచ్కి ఛాన్స్ ఉంది, బట్
ఫీల్డర్ ముందుకు రాలేదు, అది క్యాచ్కి ఛాన్స్ ఉందండి, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. కొంచెం ఫీల్డరు అది పిచ్చి పడుతుందేమంటే చేతికి రాదన్న ఆలోచనతో వెయిట్ చేశాడు. అబ్బో చెప్పాను, నేను ముందే హెచ్చరించాను, ఇట్స్ బౌండరీ. నేను హెచ్చరించరా, మీకు అర్థం కాలేదు. బాధ్యత లేని బౌలర్ ముందే చెప్పాను, మీరే పట్టించుకోలేదు. మళ్ళీ ఏమన్నా అంటే బెంగళూరు ప్రాక్టీస్ అంటారు. గుడ్ ట్రై, గుడ్ ట్రై. చూడాలి ఒక వికెట్ అయినా ఈ బౌలర్ తీసుకుంటాడో లేదో. ఆయన మంచి బాల్ వైడ్, పర్లేదండి, ఎంత బాధ్యత లేకుండా వేసినా 8 పరుగులు ఇచ్చున్నాడు. మంచి బాల్, పర్లేదండి, 8 పరుగులతోనే బయటకు వచ్చాడు. స్టిల్ మ్యాచ్ అయితే ఆన్లోనే ఉంది. 66 బంతుల్లో 51 పరుగులు కావాలి. ఇంకా మంచి బౌలింగ్ కనుక చేయగలిగితే ఛాన్స్ ఉంటుంది. బట్ కెప్టెన్ హ్యాపీ మీద నమ్మకం ఉంది, చూద్దాము మరొక మెగ్రాతో ఓరేస్తారేమో. మంచి బ్యాటింగ్ సాయి ద్వారా, చక్కటి ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్ జయ ద్వారా. మొదటి బాల్ డాట్. హ్యాపీ మాత్రము ఎక్కడ నిరుత్సాహపడకుండా వికెట్లు తీసే ప్రయత్నాలు ఉన్నారు. ఓ టాస్ బాల్, మరొక ఫీల్డ్, చక్కటి ఫీల్డ్. మంచి ఫీల్డ్ జయ ద్వారా. 2 బాల్ సింగిల్కి పోయే ఛాన్స్ ఉండేది, మంచి ఫీల్డింగ్ చేశారు. అద్భుతమైన షాట్, చక్కటి షాట్ సాయి ద్వారా. బట్ అది క్యాచ్ అయితే దొరికే ఇది కనిపించలేదు, అది దొరకదు అది, ఎందుకంటే మంచి షాట్, క్విక్ షాట్ అండి ఇది. వంశీకృష్ణ స్ట్రైక్లో. వంశీకృష్ణ అసలు ఎక్కడా తగ్గట్లేదు. మిస్ ఫీల్డ్, లేదు పోలేదు, కేవలం 2 పరుగులే, కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. మిస్ ఫీల్డ్ అయినప్పటికీ 2 పరుగులు మాత్రమే. వంశీకృష్ణ 10 బాళ్ళు 24 పరుగులు. ఖచ్చితంగా వంశీ వికెట్ హ్యాపీ టీంకి అయితే ఖచ్చితంగా కావాలి ఈ మూమెంట్లో, మ్యాచ్ మలుపు తిరగాలంటే. అద్భుతమైన బాల్, వైడ్ యార్కర్, కెప్టెన్ హ్యాపీ, అద్భుతమైన బౌలింగ్. మరొక డాట్ బాల్, 2 డాట్ బాల్స్ అండి, అది వంశీకృష్ణ. అద్భుతమైన ఫామ్లో ఉన్నారు వంశీకృష్ణ, ఆయనకు 2 బాళ్ళు డాట్ చేశారు. నిజంగా హ్యాపీ. 2 ఓవర్లు 8 పరుగులు, 1 వికెట్ మాత్రమే తీశారు. నిజంగా 2 ఓవర్లకు 8 పరుగులు. మరొక్కసారి స్క్రీన్ మీదకి బాధ్యత లేని బౌలర్ చింటూ ఫీల్డింగ్ ఆటంకం కలిగిస్తుంది. చింటూ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళాలి. చూడాలి జయన్న బౌలింగ్ ఎలా చేస్తారు. మంచి బాల్, మంచి బాల్. 60 బంతులు 48 పరుగులు. వికెట్స్ కీలకం. చూడాలి బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తాడు. రెండు పరుగులు మాత్రమే లభించాయి. ఫీల్డర్ మిస్ చేశాడు. ఆపొచ్చండి అది. ఆ బాల్ని ఖచ్చితంగా ఫీల్డర్ ఆపొచ్చు. ఆపుంటే 2 పరుగులు సేవ్ అయ్యేటివి. పాపం బౌలర్ మీదకు తోసేశారు. మంచి షాట్. కేవలం 1 పరుగు మాత్రమే ఛాన్స్ ఉంది. ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్ బై జహీర్. ఇలాంటి బౌలింగ్ కాదు, ఖచ్చితంగా వికెట్ టేకింగ్ బౌలింగ్ అనేది వేయాలి మిస్టర్ బౌలర్.
ఓ వా మరొక క్యాచ్, అద్భుతమైన క్యాచ్, నిజంగా మంచి క్యాచ్. నేను కెమెరా తిప్పే నాకు అవకాశం దొరకలేదు. చక్కటి క్యాచ్. హ్యాపీ మిస్టర్ హ్యాపీ, కెప్టెన్ హ్యాపీ, టీమ్ హ్యాపీ, అందరూ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. గుడ్ బ్యాటింగ్ సాయి కృష్ణ. గేమ్ కావాల్సిన మంచి స్కోర్ అయితే ఇచ్చేశారండి. 14 బంతుల్లోనే 26 పరుగులు, 4 4లు 1 6. అద్భుతమైన బౌలింగ్. రామ్మోహన్ బ్యాటింగ్లోకి 6 వికెట్లు పడున్నాయి. చూడాలి, ఇంకా చాలా గేమ్ అయితే మిగిలింది. బట్ వికెట్లు కీలకం అండి మ్యాచ్కి ఎప్పుడు. టాస్ బాల్, రెండుకి ఛాన్స్ ఉంది, చూద్దాము. 2కి పోతే అద్భుతమైన త్రో భాషా ద్వారా. సూపర్ బౌలింగ్ జయకృష్ణ. 2 ఓవర్లో 12 పరుగులు. 10 వచ్చి, అది మాత్రం వాస్తవం, మేము ఒప్పుకుంటాం. 54కి 44. వికెట్లు ఇంపార్టెంట్. బౌలింగ్ సుభాన్ బాయ్. ఏందండి ఈ బాల్. సీనియర్ మోస్ట్ ప్లేయర్లే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఫ్లాష్ మ్యాన్ అటాక్లోకి వచ్చారు. చూడాలి మ్యాచ్ని ఎలా మలుపు తిప్పుతారో. 54 బాల్లో 44 కావాలి, 1 బాల్ డాట్ అయింది. అద్భుతమైన బౌలింగ్ ఫ్లాష్ మ్యాన్ ద్వారా. మంచి స్లో బాల్. సుభాన్ బాయ్ 3 డాట్ బాల్. అద్భుతమైన బౌలింగ్. ప్రెషర్ బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పెడుతూ చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. మరొక డాట్ బాల్. కీపర్ ఎండ్ ఇచ్చుంటే రన్అట్కి ఛాన్స్ ఉండేది. బట్ ఫీల్డర్ బౌలర్ ఎండ్కి త్రో చేశారు. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం. మరొక డాట్ బాల్. 5 బంతులు డాట్ బాల్స్. 5 బాల్ డాట్ అయితే ఆబ్వియస్గా బ్యాట్స్మెన్కి ఒక టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే T20 కదా అది, కనీసం ఒక సింగిల్ అయింది చేస్తే బాగుంటుంది అనుకుంటుంటారు. మరొక షాట్ ఈ పక్క. చూడాలి అది ఏమవుతుందో. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. మంచి ఫీల్డింగ్. కేవలం 1 పరుగు మాత్రమే ఈ ఓవర్లో. ఖచ్చితంగా చాలా చక్కటి ఓవర్ అండి ఇది. 48 బాల్కి 43 పరుగులు. కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన సుభాన్ బాయ్. స్ట్రైక్లో రామ్మోహన్. బౌలింగ్ ఎవరు వస్తారో చూడాలి. ఎవరు బౌలర్? మళ్ళీ జయకృష్ణ. మా ఓట్స్ మేము బ్యాక్కి తీసుకుంటున్నామండి. ఆయన బాధ్యత లేని బౌలర్ ఏం కాదు, బాగానే వేస్తున్నారు. కావాల్సిన మెయిన్ వికెట్ జయకృష్ణ వికెట్ని తీసుకున్నారు. 12 పరుగులు ఇచ్చారు. 48 బాల్లలో 43. స్టిల్ గేమ్ ఈజ్ ఆన్. క్యాచ్కి ప్రయత్నం. క్యాచ్కి ఛాన్స్ లేదు, వెనక్కి వెళ్ళింది. మిస్ ఫీల్డ్. బాల్ లేట్గా తీసుకున్నారు. మంచి ప్రయత్నం, మంచి పరుగు. చాలా అద్భుతమైన రన్నింగ్ అండి. సూపర్ రన్నింగ్. నిజంగా కేవలం 1 పరుగు మాత్రమే ఉంది అక్కడ. 2వ పరుగుకి ఛాన్స్ లేదు. బట్ రన్నర్స్ చాలా క్విక్గా ఉండి ఆ 2వ పరుగుని సాధించారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి కేసెస్లో ఫీల్డర్స్ మీద ప్రెషర్ అనేది పెరుగుతుంది. మరొక సూపర్ సింగిల్. చాలు, ఈ మూమెంట్లో సింగిల్సే మ్యాచ్కి ప్రారంభం వస్తాయి. 6లు అవసరం లేదు. మరొక గ్యాప్ షాట్. చూడాలి ఇది సింగిల్ డబులా. కొద్దిగా లేట్. చక్కటి త్రో భాష ద్వారా. నేను కెమెరా మూవ్ చేయడం మిస్ అయ్యాను. బట్ మా భాష చాలా చక్కటి ఫీలింగ్ చేశాడు. కొద్దిగా క్విక్గా ఉంటే ఛాన్స్ ఉండేది రన్అట్కి. ఫీల్డర్లో మార్పు. ఈ పక్క లెగ్ సైడ్ ఫీల్డర్ని పెట్టుకున్నారు. మంచి బ్యాటింగ్ బ్యాట్స్మెన్ ద్వారా. ఎందుకంటే విన్నింగ్కి అటు పక్క తీసేటప్పుడు ఇటు పక్క ఫీల్డింగ్. 2 పరుగులు.
2 పరుగులు. ఖచ్చితంగా ఫీల్డర్ని చూసి సాయి చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు. ఏ పక్క అయితే ఫీల్డర్ లేరో ఆ పక్కన జస్ట్ చూసుకొని సింగిల్ ఆర్ డబుల్స్ రొటేట్ చేస్తున్నారు. వైడ్ బాల్ చింటూ గ్రౌండ్లోంచి పక్కకు రావాలి. మీరు ఫీల్డర్కి అడ్డంగా ఉన్నారు. ఓ మై గాడ్, చచ్చిపోయేది అది. మంచి బాల్. వావ్, డాట్ బాల్. స్టిల్ గేమ్ ఈజ్ ఆన్. మంచి ఫీల్డింగ్. కొద్దిగా ఈరోజు ఈ ఓవర్లో ఒక 2 మిస్ ఫీల్డ్ అయినా 2 రన్లు ఎక్స్ట్రా వచ్చాయి. 2 ఎక్స్ట్రా పరుగులు, 2 రన్లు మిస్ ఫీల్డింగ్, 2 వైడ్లు. ఈ మూమెంట్లో వైడ్ వేయడం కరెక్టే కాదు. మరొక ఆఫ్ సైడ్. డబల్కి ఛాన్స్ ఉంది, చూడాలి. జైర్ కమోన్, డబల్. చాలా చక్కటి రన్నింగ్. 42-32. 7 ఓవర్లకు 32. హ్యాపీ టీం గెలవాలి అంటే ఖచ్చితంగా వికెట్సే ముఖ్యం. ఎందుకంటే స్కోరు చాలా ఈజీ చేజబుల్. అది వికెట్లు తీస్తేనే మ్యాచ్ మారేది. బౌలింగ్లోకి సుభాన్ భాయ్, చూడాలి ఈ ఓవర్ ఎలా బౌలింగ్ చేస్తారు. వావ్, మంచి బౌలింగ్. సుభాన్ భాయ్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. మంచి అందిందండి బాల్. ఖాదర్ ఫీల్డర్. మంచి ఫీల్డింగ్ ఖాదర్ ద్వారా. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. 1 బాల్ డాట్, 1 బాల్ సింగిల్. 40 బాళ్ళకు 31 పరుగులు. మంచి ప్రయత్నం. గుడ్ బ్యాటింగ్ సాయి. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. గ్యాప్ షాట్. మంచి గేమ్. బ్యాంక్ ఫ్రెండ్స్ ద్వారా మంచి క్రికెట్. వావ్, మంచి గ్యాప్ షాట్. మరొక గ్యాప్ షాట్. రెండో పరుగు యత్నం. కీపింగ్, గుడ్ కీపింగ్. వినయ్ కెప్టెన్ ఎక్కడో బాల్ విసిరేసాడు, బట్ కీపర్ మంచి సేవ్. లేకపోతే ఖచ్చితంగా ఇంకొక పరుగు ఉండేది. దేర్ ఇట్ ఈస్. నిజంగా అద్భుతమైన రన్నింగ్ అండి. బాల్ ముందే పెట్టుకొని సింగిల్స్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. మరొక ఫీల్డర్. గుడ్ ఫీల్డ్ సన్నీ ద్వారా. మంచి ఫీల్డింగ్, గుడ్ బౌలింగ్ సుభాన్ భాయ్. బ్యాట్స్మెన్స్ కూడా అంతే ఈక్వల్గా మంచి గేమ్ ఆడుతున్నారు. ఈ ఓవర్లో కేవలం 4 పరుగు మాత్రం లభించాయి. 36-28. 6 ఓవర్లకి 28. స్టిల్ గేమ్ ఈజ్ ఆన్. చెప్పలేమో, ఒక 2 వికెట్లు క్విక్గా పడితే గేమ్ మారుతుంది. బ్యాట్స్మెన్స్ వికెట్లు ఇవ్వకుండా కనుక ఆడితే 2 ఓవర్లలో వేరే టర్న్ తీసుకుంటుంది, మారిపోద్ది. అది గేమ్. దట్ ఈస్ క్రికెట్. భాష బౌలింగ్లోకి భాష. 2 ఓవర్లు 7 పరుగులు, 1 వికెట్. 3వ ఓవర్. మంచి బౌలింగ్. మిస్ ఫీల్డ్. అది ఈజీగా డబల్. ఈజీగా 3కి ఛాన్స్. అది 4 అయితే పోదు. లేదు 4 లేదు, 3 పరుగులు. చక్కటి కట్ షాట్ సాయి ద్వారా. మంచి కట్ షాట్ అండి. సాయి నిజంగా ఒక మంచి మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. షాట్స్కి వెళ్లకుండా టీంకి కావాల్సిన విధంగా సింగిల్స్, డబుల్స్, గ్యాప్స్లో మంచిగా రొటేట్ చేస్తున్నారు. 35 బాళ్ళు 25 పరుగులు కావాలి బ్యాంక్ ఫ్రెండ్స్కి. వావ్, మంచి బ్యాటింగ్ రామ్మోహన్ ద్వారా. వాస్తవంగా ఇప్పుడు షాట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికి తగ్గట్టుగానే గేమ్ ఆడుతున్నారు. వావ్, స్ట్రైట్ టు ద ఫీల్డర్. 3 బాళ్ళు 3 పరుగులు వచ్చాయి.
మంచి బౌలింగ్ భాషా ద్వారా. వాహ్ సూపర్ బ్యాట్, కవర్స్ మీదుగా చక్కటి షాట్. ఓ సింగలే. రెండుకు ఛాన్స్ ఉంది, బట్ సాయి రిస్క్ రన్ వద్దని రన్నర్ని ఆపేశాడు. మంచి ఫీల్డింగ్ షాహుల్ ద్వారా. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ ఈక్వల్గా జరుగుతున్నాయి. స్లోవర్ బాల్, చక్కటి కట్, తొందరపడకుండా బాల్కు తగ్గట్టుగా సింపుల్ సింగిల్ తీసుకున్నారు సాయి. లాస్ట్ బాల్. స్కోర్ ఇంకొక 20 పరుగులు అనుకుంటుంటే కొంచెం బ్యాటింగ్ టీం మీద కూడా ప్రెషర్ ఉండేది, బట్ స్కోర్ కేవలం 105 పరుగులు మాత్రమే హ్యాపీ క్రికెట్ చేయగలిగింది. మంచి షాట్ రామ్మోహన్ ద్వారా, స్ట్రైట్. ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్ జహీర్, గుడ్ ఫీల్డింగ్. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. 30 బాళ్ళకి 22 కొట్టాలి. 30 బాళ్ళకి 22. షాహుల్ నెక్స్ట్ బౌలింగ్. షాహుల్ వేయడానికి వస్తున్నారు. 30 బాల్ 5 ఓవర్లలో 22 పరుగులు. ఈక్వేషన్ చాలా సింపుల్. వికెట్ పడకుండా సింపుల్గా సింగిల్స్ రొటేట్ చేస్తే చాలా ఈజీగా గేమ్ అయిపోతుంది. నెక్స్ట్ బౌలర్ షాహుల్. మంచి కట్ షాట్. ఓ గుడ్ ఫీల్డింగ్ సన్నీ, మంచి ఫీల్డింగ్ సన్నీ ద్వారా, చక్కటి ఫీల్డింగ్. మంచి డాట్ బాల్. షాహుల్ కసిగా బౌలింగ్ చేస్తున్నారు. మ్యాచ్ని ఎవరు ఎక్కడ వదలకుండా అంతే సీరియస్గా గేమ్ ఆడుతున్నారు. ఓ రాంగ్ బాల్. ఆ పక్కే ఫీల్డర్ లేరు, ఇంకో బాల్తో వేయాలి. ఒక్క రాంగ్ బాల్. మంచి షాట్, పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు రామ్మోహన్. నిజంగా ఆ పక్క ఫీల్డర్ని తీసేస్తున్నారు, ఆయన కరెక్ట్గా అదే పొజిషన్లో చాలా చక్కగా ఆ బాల్, లూజ్ బాల్ని యూజ్ చేసుకున్నారు రామ్మోహన్. మరొక డౌట్ బాల్, మంచి బాల్, ఈక్వల్లీ వెల్ ప్లేడ్ బై రామ్మోహన్. సూపర్ షాట్, అప్పర్ కట్, పాయింట్ మీదుగా అప్పర్ కట్. ఇట్స్ ఎ 4. చాలా చక్కటి షాట్ అండి రామ్మోహన్ ద్వారా. రియలీ మంచి, కాకపోతే టైమింగ్ అనేది బౌలర్ ఆఫర్ చేశారు. ఆ టైమింగ్ తగ్గట్టుగా చక్కటి అప్పర్ కట్ షాట్. ఫీల్డర్ ఏమో లోపల ఉన్నారు, 30 yards లోపల బయట విడ్త్ ఇచ్చారు. ఈ ఓవర్లో 2 4లు. మంచి బ్యాటింగ్, చాలా చక్కటి బ్యాటింగ్. అవసరం లేదు, రిస్కీ రన్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. 4 ఓవర్లకి 14 పరుగులు, 14 కావాలి బ్యాంక్ ఫ్రెండ్స్ గెలుపొందడానికి. 14. చాలా కష్టం హ్యాపీ ఫ్రెండ్స్కి. హ్యాపీ క్రికెట్ టీం గెలవడం అనేది చాలా కష్టమైన పొజిషన్లో ఉన్నారు. ఓ బాషా వైడ్ బాల్. ఇట్స్ ఎ వైడ్. మొదటి బాల్ వైడ్. టాస్ బాల్. మంచి ఫీల్డింగ్ హబీబ్ ద్వారా, గుడ్ ఫీల్డింగ్. 1 పరుగు వచ్చింది. 23-12. మంచి ఫీల్డింగ్, మంచి బాల్, మంచిగా ఆడారు, మంచిగా ఫీల్డింగ్ కూడా చేశారు. అంతా పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్గా ఆడుతున్నారు. స్పిన్కి ట్రై చేస్తున్నారు, కాకపోతే టాస్ బాల్స్. రామ్మోహన్ ఎటువంటి రిస్క్ తీసుకోవట్లేదు.
ఈ బాల్ డెడ్గా ప్రకటించారు. బాల్ పగిలిపోయింది. బాల్ పగిలిపోయినందువల్ల డెడ్గా ప్రకటించారు. స్పిన్, లెగ్ స్పిన్ వేయడానికి ట్రై చేస్తున్నారు రామ్మోహన్ గారు. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా మ్యాచ్ని గెలిపించే పనిలో ఉన్నారు. చూద్దాం. మంచి బాల్ భాషా ద్వారా. బట్ స్టిల్ బాల్స్కి రిక్వైర్డ్ రన్స్కి చాలా గ్యాప్ అనేది ఉంది. మరి మళ్ళీ స్పిన్ అప్పర్ కట్ ద్వారా మరొక సింగిల్. చివరి బంతి ఈ ఓవర్లో. లాస్ట్ బాల్. లేదు 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 లేదు. డాట్ బాల్. ఓవర్ కంప్లీట్. 18 బాళ్ళు 11 కొట్టాలి. 3 ఓవర్లకి 11. బట్ బ్యాంక్ ఫ్రెండ్స్ వైపు వికెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ విన్ ఇది. అబ్బా వద్దాను అట్లాంటిది. మీరు ఆడుకోండి, హ్యాపీగా ఆడుకోండి, హ్యాపీగా ఆడుకోండి, ఏం పర్లేదు. మంచి షాట్ అండి రామ్మోహన్ ద్వారా. ఫీల్డర్ని లోపల పెట్టాడు. కవర్స్ మీదుగా షాట్. ఇట్స్ బౌండరీ. ఇట్స్ ఏ బౌండరీ. రామ్మోహన్ నిజంగా చాలా చక్కటి బ్యాటింగ్, సెన్సిబుల్ బ్యాటింగ్ చేస్తున్నారు. గేమ్కి ఎలాంటి ఇన్నింగ్స్ కావాలో ఎగ్జాక్ట్గా అటువంటి ఇన్నింగ్స్ ఆడుతున్నారు ఇద్దరు. అసలు ఎక్కడ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా రామ్మోహన్ మరియు సాయి నిజంగా ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా దొరికిన బాల్ని 4 కొట్టుకుంటున్నారు. లేని బాల్ని ఆపుకోవడమా లేదా సింగిల్ రొటేట్ చేయడమో చేస్తున్నారు. ఈ 17 బంతుల్లో 7 పరుగులు కావాలి. చూద్దాం హ్యాపీ ఏమన్నా ఒక వికెట్ ఏమన్నా తీసుకోగలరేమో చూడాలి. మంచి బాల్ హ్యాపీ ద్వారా. మిస్ ఫీల్డ్. షాహుల్ మిస్ ఫీల్డ్. చూద్దాం 6తో ముగిస్తారేమో. చూద్దాము 6తో ముగిస్తారా లేక హ్యాపీ వికెట్ తీసుకుంటారా. క్యాచ్ డ్రాప్ జహీర్ నుండి. చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు జహీరు. క్యాచ్. ఏదో అయింది. జహీర్ ఫుల్ పెయిన్లో ఉన్నాడు. క్యాచ్కి ట్రై చేశాడు. అతన్ని ఓదార్చడానికి మన టాప్ బౌలర్ లేరు. ఫిజియోని పిలవండి. ఫిజియోని పిలవండి. తీసుకోరంటే క్యాచ్ ఏమన్నా అది క్యాచ్ అది. కాదర్ మంచి చూడాలి. నేను వికెట్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే జైర్ క్యాచ్ పెట్టుంటే హ్యాపీకి ఇంకొక వికెట్ ఉండేది. గ్యాప్ షాట్. చాలా చక్కటి షాట్. వెల్ ప్లేడ్. ఒకటి కొట్టాలండి. ఇంకో బాల్ వేసే మనం. ఇంకో బాల్ 6 అంట. ఇంకో బాల్ తెస్తారు. ఉన్నానా వేసి కంప్లీట్ చేయండి. మ్యాచ్ని కంప్లీట్ చేయండి. బాల్స్ వేయాలి. జహీర్ని అందరూ ఓదారుస్తున్నారు. ఇంకా జహీర్లో లాక్కుంటానే ఉన్నాడు. ఫీల్డింగ్ మిస్. ఫీల్డర్స్ చాలా మంది డ్రాప్ అయ్యారు. బై పోలేదు.
గివెనా ఓకే బ్యాంక్ ఫ్రెండ్స్ 1/6 వికెట్స్ సో కాదు 5 వికెట్స్ థ్యాంక్ యూ వెల్ ప్లేడ్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇతనే ఇందాక నుంచి నేను చెప్పిన బౌలర్ ఇతనే కెప్టెన్ హీఈస్ ద కెప్టెన్ అన్హ్యాపీ ఈరోజు ఉదయం హ్యాపీగా ఉన్నారు మధ్యాహ్నం అన్హ్యాపీ అయిపోయారు ఫ్లాష్ మ్యాన్ బెంగళూరు ఆడుతున్న ప్లేయర్ కెమెరామెన్ బెంగళూరు ప్లేయర్ థ్యాంక్ యూ టాటా బై బై సీ యూ